మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. మనం జాగ్రత్త పడకుండా ఉంటే మన దారిలో ప్రతి మలుపులోనూ మన విజయాన్ని, మనశ్శాంతిని దోచుకునేదేదో ఒకటి ఎదురవుతూనే ఉంటుంది. దేవుని పిల్లల్ని తప్పుదారి పట్టించి నాశనం చేసే వ్యవహారాన్ని ఇంకా సైతాను విరమించుకోలేదు. ప్రతి మైలురాయి దగ్గర ప్రతివారు ఆగి జాగ్రత్తగా తమ అనుభవాల థర్మామీటర్ని సరిచూసుకోవాలి. ఉష్ణోగ్రత తగినంతగా ఉందో లేదోనని. కొన్నిసార్లు అపజయపు కోరల్లో నుంచి కూడా విజయాన్ని చేజిక్కించుకోవడం సాధ్యమే. చెయ్యవలసిందేంటంటే సరిగ్గా అవసరమైన సమయంలో మన విశ్వాస ధ్వజాన్ని పైకెత్తడమే. విశ్వాసం ఎలాంటి పరిస్థితినైనా మార్చేయగలదు. అది ఎంత చీకటైనప్పటికీ, వచ్చిన కష్టం ఎంత క్లిష్టమైనప్పటికీ ఒక్క క్షణం యథార్థమైన విశ్వాసంతో హృదయాన్ని దేవుని వైపు ఎత్తి పట్టుకుంటే చాలు, కనురెప్పపాటులో ఆ విశ్వాసం ఆ పరిస్థితుల్ని మార్చేస్తుంది. విడిపించే శక్తిమంతుడు మన దేవుడు. దేవునిపై విశ్వాసం ప్రతిక్షణము ఇస్తుంది విజయం. భయం, బాధ, పాపం, దుఃఖం అన్నీ ఓడిపోతాయి. అన్నింటినీ గెలిచేది మన విశ్వాసం. నేడు నల్లమబ్బులు కమ్మినా విశ్వాసం ప్రదర్శిస్తే సూర్యుడు వెలుగుతాడు. నా బాటల్ని సిద్ధం చేశాడు దేవుడే. ఇప్పుడు ఎప్పుడు ఉంచండి విశ్వాసం. విశ్వాసం ఉన్నవాళ్లు విశ్రమించరు. శత్రువు తమకు కనిపించిన స్థలంలోనే ఆ శత్రువును నిరోధిస్తారు.